ఇయాల పబ్లిక్ అంతా టీవీల ముంగట్నే కూకోవచ్చురు. బయట ఉన్నోళ్ళు యూట్యూబ్లో న్యూస్ ఛానల్లే చూడొచ్చురు. 500 గ్యాస్ ఎప్పటికెళ్ళి ఈ నెల కరెంటు బిల్లు కట్టాలనా వద్దా, పింఛన్ డబుల్ అయ్యేదెన్నడు, రైతు బంధు ఎన్నడు పడుతుంది, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి సంది కట్టిస్తారు, కొత్త కొలువుల ముచ్చటేందో బడ్జెట్లో చెప్తారని ఆశ కదా. మరి 9 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ పెడితే ఇయాల కాంగ్రెస్ పెట్టే భాగ్యం వచ్చింది. చూద్దాం పారి మరి దేనికెంత ఇస్తుర్రో. శాసనసభల బట్టి సారు, శాసన మండలిలో శ్రీధర్ బాబు సారు బడ్జెట్ చదివిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బడ్జెట్ పెట్టలేదు కాబట్టి తెలంగాణకి ఏమొస్తుందో క్లారిటీ రానందుకు మనోళ్ళు సుత నడవంతరం బడ్జెటే పెట్టిండ్రు. ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు. 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తాం, 2 చురువైనాయి, ఇంకో 2 కాబోతున్నాయి, కడమై చేస్తామన్నది సర్కారు. ఈ పథకాలు అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. రూల్స్ ఓకే అయినాక అక్కర పడితే పద్దు పెంచుతామన్నాడు పైసల మంత్రి. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు పథకానికి గీ పైకం పెట్టిండ్రు బడ్జెట్లా. 2,418 కోట్ల రూపాయలు. 10 ఏళ్ళైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని రంది పడుతున్నోళ్ళు కుషాయే ముచ్చట చెప్పింది గవర్నమెంట్. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి 19,000 కోట్లు ఇచ్చుకుంటే ఏం చెప్పిర్రంటే 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఇక ఏ శాఖకి ఎంత పైకం ఇస్తుర్రో ఇనుండ్రి. నీటిపారుదల శాఖకి 28,024 కోట్ల రూపాయలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 40,080 కోట్ల రూపాయలు. పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు. విద్యారంగానికి ఈ బడ్జెట్ లో 21,389 కోట్ల రూపాయలు. వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు. ఐటీ శాఖకి 774 కోట్ల రూపాయలను. హైదరాబాద్ హాలత్ మారుస్తాం, పాత బస్తీని కొత్తగా చేస్తాం, మూసీ నదిని ముద్దుగా చేస్తాం అనుకొచ్చిండ్రు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల కోసం పెట్టే ఖర్చు, చదువులకు చేసే సౌలతులు. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు. ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1,000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు. వెనుకబడిన తరగతుల గురుకులాలకి 1,546 కోట్ల రూపాయలు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో 500 కోట్ల రూపాయలు. పాత గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టేది కానీ పైసలు ఖర్చు చేయకపోతుండ్రని గీ ముచ్చట చెప్పిండ్రు ఇద్దరు సూత. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైస కూడా ఖర్చు పెట్టలేదు. రాష్ట్ర గీతం టీజీ తెలంగాణ తల్లి రూపం గురించి ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుండి టీజీకి మార్చాం. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం. ఇంకా చానే చెప్పిండ్రు కానీ ఇవే ముఖ్యమైనవి. దేనికెంత పెట్టిండ్రు, ఎట్లుంటదని అటోళ్ళు ఇటోళ్ళు అంతా ఇంట్రెస్ట్ గా చూసిండ్రు కాయిదాలు. కానీ బడ్జెట్ పెట్టినాడు సుత ప్రధాన ప్రతిపక్షం లీడర్ కేసీఆర్ సార్ అయితే అసెంబ్లీకి రాలే.